నా పెద్ద కూతురు పెళ్లి చూపులంటే రాకుండా ఎలా ఉంటానే? మీ బావగారికి కుదురుతుందో లేదో నాకు తెలియదు కానీ నేను నిధి తప్పకుండా వస్తాం. అట్టా కాదులే కాని బావగారిని కూడా తీసుకురాక్క. మీ ఇద్దరి చేతుల మీదుగా ఈ శుభకార్యం జరిగితే బాగుంటాది. సరేలేవే, చెప్పి చూస్తాను. అట్నే అక్క, ఉన్నా మరి. సరే, పిల్లల్ని అడిగానని చెప్పు. అట్నే అక్క, నిధిని కూడా అడిగినానని చెప్పు. అలాగే. ఏమండి, ఏమండి ఏమండి ఏమిటండి? నేనెంతో ఉత్సాహంతో ఏదో చెప్పాలని వస్తే కనీసం నా మొహం చూసి మాట్లాడరేంటండి? 30 సంవత్సరాలుగా చూస్తున్న మొహమేగా. నేను అదే అంటున్నా. 30 సంవత్సరాలుగా ఈ పేపర్ చూసిన సేపు కూడా నా మొహం ఎప్పుడు చూడలేదు. రోజు పేపర్లో కొత్త కొత్త విశేషాలుంటాయి. మరి నేను కూడా ఒక కొత్త విశేషం చెప్దామని వచ్చానండి. చెప్పు, ఏంటా విశేషం? రేపు పెద్దమ్మిని అదే మీనాక్షిని చూసుకోవడానికి పెళ్లికొడుకు వాళ్ళు వస్తున్నారంటండి. ఓ ఏంటండి ఓహో అని ఒక మాటలో వదిలేసి మళ్ళీ పేపర్లో తలదూర్చారు? ఏం చేయమంటావు? మేళతాళాలు ఏర్పాటు చేయమంటావా? అదేం మీరు చేయనవసరం లేదు కానీ పెళ్లి చూపులప్పుడు మీరు అక్కడ ఉంటే బాగుంటుందని గోదావరి మరీ మరీ చెప్పిందండి. రేపు మనందరం కలిసి వెళదామండి. మర్యాదలు తెలియని చోటికి నేను రాను. వాళ్ళు మీతో అంత అమర్యాదగా ఏం ప్రవర్తించారండి? అప్పగింతలప్పుడు మీ చెల్లెలు వరుదిని వియ్యాల వారి ముందు మనం తప్పు చేశామన్నట్లుగా నిధిని, నిన్ను, నన్ను అందరినీ మాటలతో పొడుస్తూ నిష్ఠూరాలు. అది మన కొత్త కోడల ముందు. అంతకు మించి ఇంకేం చేయాలంటే వాళ్ళు మర్యాద. ఆ గొడవలన్నీ ఇప్పుడు సమసిపోయాయి కదండి, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? మీ అక్క చెల్లెలిద్దరూ సిగ్గు లేకుండా 10 మంది ముందు నానా మాటలు అనుకుని మళ్ళీ కలిసిపోతారేమో. అది నా వల్ల కాదు. మరీ ఇంత పంతం పడితే ఎలా చెప్పండి? వాళ్ళకి మాత్రం ఎవరున్నారు మనం తప్ప? మనమే దగ్గరుండి మీనాక్షి పెళ్లి జరిపించాలండి. పెళ్లికి అంతో ఎంతో సహాయం చేయాలి. అది నలుగురిని కన్నవాడు ఆలోచించుకుంటాడులే, మనకెందుకు? అయినా ఎవడూ అడగకుండానే మనకు మనమే సహాయం చేస్తే దాన్ని ఎవడూ మంచితనం అండవు. కాబట్టి వాళ్లకు వాళ్లే అమ్మా మాకు సాయం చేయండి అని చేయి చాచి అడిగినప్పుడు చూద్దాం. మన అబ్బాయి పెళ్లికి కూడా వాళ్ళకి బాగానే చేసావు కదా. కాస్ట్లీ బట్టలు, చెప్పులు, నగలు. అప్పుడు నేనేమన్నా అడిగానా? నేను అడక్కపోవటమే తప్పనుకుంటా. ఇంట్లో ఉన్నదంతా దానం చేసేలాగా ఉన్నా. నాన్నా, ప్లీజ్ నాన్నా, వాళ్ళకి మనం సహాయం చేద్దాం. నిన్ను దోషిగా నిలబెట్టారు, అది మర్చిపోయావా? నాన్న, ఆ తప్పు నాదేనని అందరి ముందు ఒప్పుకున్నానుగా. పాపం నా పొరపాటు వల్ల వాళ్ళు అవమానపడ్డారు. అది సర్దిద్దుకోవడానికి ఇది నాకు మంచి అవకాశం. వాళ్ళకి ఏ సహాయం కావాల్సి వచ్చినా నేను చేయాలనుకుంటున్నాను. దయచేసి మీరు అడ్డు చెప్పకండి. నువ్వు చెప్పిన తర్వాత నేను ఎప్పుడైనా అడ్డు చెప్పానా? నువ్వు వాళ్ళకి ఖర్చు పెట్టడం నీకు సంతోషం అయితే అలాగే చెయ్యి. నాకు నువ్వు ముఖ్యం, నీ సంతోషం ముఖ్యం, ఇంకెవరూ కాదు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. వెల్కమ్ బేబీ, వెల్కమ్. మీనాక్షి, నీ చెల్లి వరుదిని 4 గోడల మధ్య నన్ను చెంపదెబ్బ కొట్టి 10 మంది ముందు నన్ను తలదించుకునేలా చేసింది. నువ్వు నేను ప్రేమించేవాణ్ణి నా వైపు కన్నెత్తి చూడనివ్వకుండా నీ వైపుకు తిప్పుకున్నావు. అందుకే నా పగ తీర్చుకోవడానికి నీ పెళ్లి చూపుల్ని, నీ పెళ్లిని నేను ఓ అస్త్రంగా వాడబోతున్నాను. ఏం చేస్తానో, ఎలా చేస్తానో, ఎప్పుడు చేస్తానో చూస్తూ ఉండు. ఏంట్రా, ఇంకా నిద్రపోలేదా? నిద్రపోవడానికి ఇక్కడికి వచ్చానురా.
నిద్రపోవడానికి నా గదికి రావటం ఏంట్రా? నా గదిలో ఏసీ పని చేయట్లేదు. ఈ టైంలో ఏసీ మెకానిక్ ఎక్కడొస్తాడు చెప్పు. అందుకే నీ గదిలో పడుకోవడానికి వచ్చి. రేయ్, నా గదిలో ఎవరిని ఎలో చేయనని తెలుసు కదా, వెళ్ళిక్కడి నుంచి. ప్లీజ్ రా, నిద్ర వస్తుంది. రేయ్, గెస్ట్ రూమ్ ఉంది కదా, వెళ్ళందులో పడుకో. గెస్ట్ రూమ్ కి నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారా. అంకుల్ వాళ్ళ ఆవిడ ఉన్నారు. సిరి రూమ్ ఖాళీగానే ఉంది కదరా. అందులో వాళ్ళ పిల్లలు పడుకున్నారా. అయితే వెళ్ళి స్టోర్ రూమ్ లో పడుకో. రే ప్లీజ్ రా. రేయ్ రేయ్, నా పక్కన ఎవరు పడుకున్నా, చెయ్యో కాలు తగిలినా నాకు నిద్ర పట్టదు. వెళ్ళిక్కడి నుంచి. నేను ఈ కార్నర్ లో పడుకుంటాను రా, నువ్వు ఆ కార్నర్ లో పడుకో. ఛ! ప్లీజ్ రా. కాలు చేయ తగిలిందంటే నరికి పారేస్తా చెప్తున్నా. అస్సలు కదలను. శవాసనం వేసుకొని పడుకుంటాను రా. ఛ! రేయ్, పక్క జరుగు జరుగు. ఛ! రేయ్, అవతల పో. అయ్యో తిన్నవేంట్రా. రేయ్, ముందు బయటికి వెళ్ళు. ఏంట్రా, తిన్నగానే పడుకున్నాను కదా. తిన్నగా పడుకున్నావా? బుగ్గలు గిల్లుతున్నావు, మీద కాళ్ళు వేస్తున్నావు. ఇడియట్, పో. ఛ! ఎరా, నేను అంత రొమాంటిక్ గా బిహేవ్ చేశానా? రొమాన్సా? ఏరా, ఈ అమ్మాయి వల్ల అయినా పడ్డావా? అవునరా. పనికి రాకుండా పోతావు. అమ్మాయి లైఫ్ లోకి వస్తే లైఫే ఉండదు చెప్తున్నా. ఊరుకోరా, ఆ అమ్మాయి అలాంటిది కాదు, చాలా మంచిది. ప్రేమ పుట్టినోడికి పచ్చకావిరిలో వచ్చోడికి పెద్ద తేడా ఏం ఉండదురా. మరీ అలా అనేకురా. నాది ట్రూ లవ్, ఆ అమ్మాయిది ట్రూ లవ్. వద్దురా. కాదురా, ఆ అమ్మాయి గురించి చెప్పనా? ఎవత్తైతే నాకెందుకురా, అవన్నీ మర్చిపో. మర్చిపోలేనురా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్ళా? అవును. వివాహం విద్యా నాశనం, శోభనం సర్వనాశనం. అలా చెప్పిస్తావేంట్రా బాబు? నీలాంటోడిని ఎవడు శపించక్కర్లేదురా. నీ భవిష్యత్ నాకు క్లియర్ గా కనబడుతుంది. రే, నాకు కాస్త హెల్ప్ చేయరా. నువ్వే నాకు ఒక హెల్ప్ చేయరా. చెప్పరా, నీకోసం ఏదైనా చేస్తాను.
ఒకసారి ఇలా రా చెప్తాను. వస్తున్నా, చెప్పు. పోరా. రే 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 తీరా, రే తలుపు తీరా. కొట్రా, ఇంకా గట్టిగా బాదు. రే తీరా. అమ్మా నాన్న వస్తారు, రే, తలుపు తీరా. అప్పుడు వాళ్ళకి చెప్దు గాని నీ ప్రేమ కథ. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. గోదావరి, గోదావరి, వస్తుండా. పిల్లకాయలు తిని నిద్రపోయి ఉండారా? ఎప్పుడో తినేసి నిద్రపోయిండ్లా? ఆహా, ఇదేంటి ఇన్ని పూలు పండ్లు తెచ్చినాడు? రేపు పొద్దున వరుదినికి మన కార్తీక్ కంపెనీలో ఇంటర్వ్యూ ఉందట. అట్నా? మ్మ్. రేపు మేనాటికి పెళ్లి చూపులు కదా, అది ఇంటర్వ్యూలో ఉంటే అట్టా? పెళ్లి కొడుకాళ్ళు వచ్చేది మధ్యాహ్నం తర్వాతే కదయ్యా. ఆ సమయానికి వరుదిని వచ్చేస్తదిలే. అవును, ఇందాక అడగడం మర్చిపోయాను, అన్ని పూలు పండ్లు తెచ్చావేందయ్యా? రేపు మేనాటిని పెళ్లి కొడుకు వాళ్ళు చూసిన తర్వాత నచ్చిందని తాంబూలాలు పుచ్చుకోవాల్సి వస్తే ఇవన్నీ కావద్దు. తల్లిదండ్రులుగా మనం ఆశపడ్డలో తప్పులేదయ్యా. ఆ దేవుడు అన్ని మంచిగా జరిపిస్తే బావుండు. ఆ దేవుడు మాత్రం మనకి ఎన్నాళ్ళని కష్టాలు పెడతాడే. నువ్వు చూస్తుండు, ఈ సంబంధం ఖాయం అవుతుంది. ఎట్టాగైనా మేనాటి పెళ్లి బాగా జరుగుతుంది. నాదొకటే దిగులే, దీని తర్వాత ఇంకా ముగ్గురిని అత్తారింటికి పంపాలి. ఆలస్యం అవ్వకుండా అన్నీ నేను రిటైర్డ్ అయ్యేలోపు జరిగిపోతే బాగుండు. ఆ తర్వాత మనం ఎట్టగొట్టా బతికేయచ్చు. ఏ ఇబ్బందులు లేకుండా మీనాక్షి పెళ్లి జరిగితే చాలయ్యా. ఆ తర్వాత వెనకాల జరగాల్సిన పెళ్లిళ్ళన్నీ మంచిగానే జరిగిపోతాయి. నో ప్లీజ్ ఆగకే. ఏ నో ప్లీజ్ ఆగకే. ఏ ఎప్పుడూ ఇంతే. నాకు ఎప్పుడైతే అర్జెంటు పని పడుతుందో అప్పుడే ఇలా తగులుతావు. మర్యాదగా చెప్తున్నాను, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఒకే ఒక కిక్కుతో స్టార్ట్ అయిపో, లేకపోతే నాకైతే ఏ సెంటిమెంట్స్ ఉండవు. నిర్దాక్షిణంగా పాత సామాన్లోకి వేసేస్తా. అవ్వవే, అవ్వు అవ్వవే. ఏమే, కాస్త కూడా నీకు విశ్వాసం లేదా?
150 పెట్టి నిన్ను కొని ఒక్క సంవత్సరం కూడా అవ్వలేదే. ఈ లోపే ఇలా. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఈస్ దేర్ ఎనీ షూ మేకర్ హియర్? మై స్లిప్పర్స్ ఆర్ టోన్. ఏంటి? చెప్పు తెగిపోయిందండి. కుట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది పాత చెప్పులు కుట్టే షాపు కాదు మేడం, కొత్త చెప్పులు అమ్మే షాపు. ఓహో, ఐ సీ. ఓకే, కెన్ యూ జస్ట్ షో మీ అ నైస్ పేర్ ఆఫ్ స్లిప్పర్స్? అలాగే మేడం, రండి. ఇవి చూడండి. హౌ మచ్? 1230. నెక్స్ట్. ఒక్క నిమిషం. హౌ మచ్ ఇస్ దిస్? 2000 రూపీస్ మేడం. ఎనీథింగ్ ఎల్స్? అలాగే నేను చెప్పనా? 3000. కాదు, 2500. 1 minute. పొద్దున్నే ఎవడు మొగం చూసాను, ఏం బేరం రా బాబు. $200 ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, ముందు 100 రూపాయలు పెట్టి చెప్పులు కొనుక్కుందాం. ఆ తర్వాత ఎవరినొక్కరిని లిఫ్ట్ అడిగి ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోదాం.